మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. ప్రియ దైవజనమా, విశ్వాసులముగా మన నోట దూషణ మాటలు రాకూడదు. తప్పును ఖండించవచ్చు, కానీ దూషించకూడదు. దూషణ అనే పాపమును విసర్జించాలని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 31వ వచనము, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనములో పౌలు గారు హెచ్చరిస్తారు. దేవుని బిడ్డలు అని చెప్పుకుంటూ వారి నోట బూతు మాటలు, దూషణ మాటలు విసర్జించలేని అనేక మంది నామకార్థ క్రైస్తవులను మన చుట్టూ మనము చూస్తూ ఉంటాము. సంఘ పెద్దలు అని చెప్పుకుంటూ ఉంటారు. సంఘములో కీలక పాత్ర చేపడుతూ ఉంటారు. అయినప్పటికీ సహ విశ్వాసులను, దైవ సేవకులను దూషిస్తూ ఉంటారు. ఇటువంటి ఎంతోమంది నేటి సంఘాలలో మనకు తారసపడుతూ ఉంటారు. ఉద్యోగ స్థలాలలో కూడా సహ ఉద్యోగులను దూషిస్తూ దురుసుగా మాట్లాడుతూ ఉండేవాళ్లను మనము చూస్తూ ఉంటాము. వీరందరూ మరలా క్రైస్తవులే, క్రీస్తును వెంబడిస్తూ ఉన్నాము అని చెప్పుకునేవారే. కానీ దూషణకు ప్రతి దూషణ చేయక దీవించాలి అనే వాక్యమును విస్మరించి ఇతరులను దీవించుటకు బదులు దూషిస్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథములో పలు రకాల దూషణలను గురించి ప్రస్తావించబడింది. దేవదూషణ చేసేవారు మరణమునకు పాత్రులు అని, అది మనుష్యుని హృదయములో నుండి వచ్చి మనుష్యుని అపవిత్రపరచే పాపమని మార్కు సువార్త 7వ అధ్యాయము 22వ వచనంలో చూస్తాము. ప్రియ దైవజనమా, మన జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను బట్టి దేవుణ్ణి దూషించే వారముగా మనం ఉండకూడదు. యోబు భార్య యోబును తాను అనుభవిస్తున్న శ్రమలను బట్టి దేవుని దూషించి మరణము కమ్మని పలికినప్పుడు యోబు ఆమెను ఖండించినట్లుగా మనము చూస్తాము. అవును, మన దేవుడు ఏ స్థితికైనా చాలిన దేవుడు. మనం ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ దేవుణ్ణి మాత్రం దూషించకూడదు. రెండవదిగా పరిశుద్ధాత్మ విషయము దూషణ. ఇటివారు నిత్య పాపము చేసిన వారై ఎన్నడూ క్షమాపణ పొందరని మార్కు సువార్త 3వ అధ్యాయము 29వ వచనములో చూస్తాము. పరిశుద్ధాత్మను దూషించే వారికి ఎన్నటెన్నటికీ క్షమాపణ అనేది ఉండదు. మూడవదిగా చూసినట్లయితే తోటి వారిని దూషించడం. ప్రియ దైవజనమా, సమస్తమైన దూషణ మాటలను మాని వాక్యము వలన రక్షణ విషయంలో ఎదిగే వారముగా ఉండాలని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనములో చూస్తాము. ఎవరైతే ఇతరులను దూషిస్తూ ఉన్నారో వారు రక్షణ విషయంలో ఎదగని వారు అని దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనము ఆత్మీయముగా ఎదిగిన స్థితిలో ఉంటామో అప్పుడు ఇతరులను దూషించే మనస్సు మనము కలిగి ఉండము. ఇంకా చీటికి మాటికి అకారణంగా అన్యాయంగా ఇతరులను దూషిస్తూ ఉన్నాము అంటే మనము రక్షణ విషయంలో ఎదగలేదు అని గ్రహించాలి. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఇతరులను దూషించుట ఒక సాధారణమైన విషయముగా ఉన్నట్లయితే ఈ దినం ఈ వాక్యము ద్వారా ప్రభువు నీ హృదయాన్ని సంధిస్తూ ఉన్నాడు. దూషణ మాటలు విసర్జించాలి. దూషణకు ప్రతి దూషణ చేయక దీవించే వారముగా ఉండాలి. మన యేసయ్య ప్రేమ శత్రువులను సహితము ప్రేమించమని మనకు నేర్పిస్తూ ఉంది. మనము శత్రువులను కాదు కదా, మన తోటి వారిని సహితము ప్రేమించలేక దూషిస్తూ ఉన్నాము. మరి రక్షణ విషయంలో మనం ఎదిగిన వారమా? ఒక్కసారి మనల్ని మనము
ప్రశ్నించుకుందాం. మన హృదయాలను పరిశీలించుకుందాం. మన జీవితాలను సరిచేసుకుందాం. దూషణ మాటలు విసర్జిద్దాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి. నాయన, ఇతరులను దూషించే బలహీనత ఎవరైతే కలిగి ఉన్నారో అట్టి వారు ఈ వాక్యము వింటూ ఉండగా వారి హృదయాలను సంధించి అట్టి దూషణ మాటలు వారి నోట రాకుండా నీ ఆత్మ సహాయమును అందించమని, దూషణకు ప్రతి దూషణ చేయక దీవించే మనస్సు మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఏ రాజు తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు ఇష్టపడెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.